అలా ఉండడండి. కానీ ఓపికగా ఒక రాజకీయ నాయకుల్లాగా ఓర్పుగా చూస్తున్నారు. అది చాలా గొప్ప విషయం. వీళ్ళు అది అసహాయతనాన్ని నిస్సహాయతగా చూస్తున్నారు. కానీ ఈరోజు రాజకీయంలో ప్రజాస్వామ్యంలో నిజాయితీగా నిష్పక్షపాతంగా ఈరోజు ప్రతిపక్ష నాయకుడిని కేసులు పెట్టి అరెస్ట్ చేసే ధోరణి వారి పరిపాలనలో ఉందేమో కానీ మా పరిపాలన లేదు. అక్రమాలు నిరూపించి ఆధారాలు పట్టుకున్నాకే వారిని లోపలేస్తారు. దాంట్లో పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు గారు కానీ నిజాయితీగా వ్యవహరిస్తారండి. రైట్. ఇక జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత ఆయన అంటే పార్టీ నాయకులతో గెలిచిన ఓడిన నాయకులతో ఒక సమీక్ష జరిపారట. ఆ సమీక్షలో ఆయన అన్న మాట ఏంటంటే హిమాలయాలకు పోవాలనిపించింది 11 ఫిగర్స్ చూసిన తర్వాత 151లో మధ్యలో 5 ఎగిరిపోయిన తర్వాత అని చెప్పేసి. సో వైసీపీ నేతలు చాలామందే విస్మయ పోయారట. అదే ఏంటది ఒక రకమైన అయోమయం అన్నమాట. అంటే చాలా పార్టీలు చూసాం మనం. 11 కంటే అంతకంటే దిగజారిపోయిన పార్టీలు కూడా ప్రజల్లో ఉండి ప్రజలతో ఉండి ప్రజా సమస్యల మీద పోరాడి వాళ్ళకేదో మంచి చేసే ప్రయత్నం చేసి తర్వాత పుంజుకుని అధికారంలోకి వచ్చిన పరిస్థితి ఉంది. ఉదాహరణగా చెప్తున్నా, మీ పార్టీ జనసేన పార్టీ 2004 మార్చి 14న ఆ పార్టీ పెట్టారు. 2014లో పోటీ చేయలేదు. 2019లో 137 స్థానాల్లో పోటీ చేశారు. చాలా చోట్ల డిపాజిట్లు కూడా రాలేదు మీ అభ్యర్థులకి. మీ అధినేత పవన్ కళ్యాణ్ 2 చోట్ల ఓడిపోయిన పరిస్థితి. ఒక్క ఎమ్మెల్యే, అది కూడా బొటాబొట్టి మెజారిటీతో గెలిచాడు, రాపాక వరప్రసాద్. అయినా కూడా ఆయన పార్టీ వదిలేసి వెళ్ళిపోయిన పరిస్థితి. జీరో. టెక్నికల్గా ఒకటి ఉన్నా కూడా మీకు జీరో. అయినా కూడా ఆయన నిలబడ్డారు, ప్రజల కోసం కష్టపడ్డారు, ప్రజలతోనే ఉన్నారు. జన సైనికులు పడ్డ ఇబ్బందుల్ని ఆయన చాలా ఇబ్బందులు పడ్డారు. జన సైనికులు చాలా ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు చెప్పారు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఏ రకంగా ఆనాటి కాలంలో వీర మహిళల్ని జన సైనికుల్ని ఇబ్బంది పెట్టారు అని చెప్పి నేను చూశాను. వ్యక్తిగతంగా కూడా కొంతమంది నాకు ఫోన్ చేసి చెప్పారు. సందీప్ పంచకర్ల లాంటి వాళ్ళు సెంటరింగ్ కర్రలతో, మేకులు కొట్టిన సెంటరింగ్ కర్రలతో అప్పుడు దాడి చేశారు. సందీప్ పంచకర్ల అవ్వచ్చు, మానస అవ్వచ్చు, గంటా స్వరూప, ఇంకా చాలా మందికి శంకర కృష్ణవేణి ఇలాంటి వాళ్ళందరూ ఉన్నారు. ఆడ మగ తేడా లేకుండా కొట్టిన పరిస్థితి. అంటే ఇన్ని ఇబ్బందులు పడ్డా కూడా నాకు తెలిసి ఆ సమయంలో ఢిల్లీలో ఉన్నారు పవన్ కళ్యాణ్. రైట్, ఢిల్లీలో ఉన్నారు. ఢిల్లీ నుంచే స్పందించారు ఆయన. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి అప్పుడే ఆయన వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి. ఓకే, ఇప్పుడు రాజకీయ కక్షలో వాటెవర్ ఏదైనా కానివచ్చు, ఇక్కడ వైసీపీ నాయకుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి, వైసీపీ కార్యకర్తల మీద దాడులు జరుగుతూ ఉన్నాయని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి పదే ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. రీసెంట్గా ఢిల్లీలో కూడా మీరు చెప్తున్నట్టుగా ఆయన నిరసన వ్యక్తం చేసి మొత్తం దేశం అంతా కూడా ఈ ఆంధ్రప్రదేశ్లో ఏదో పెద్ద గందరగోళం అయిపోతుంది అనేది క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు. నా పాయింట్ ఏంటంటే రాజకీయాల్లో నిలదొక్కుకోవాలంటే ప్రజల పక్షాన ఖచ్చితంగా నిలబడాలి, ప్రజలతో ఉండాలి. ఆ ఓడినా లేకపోతే గెలిచిన ఆ ఎమ్మెల్యేల్లో, ఆ క్యాడర్లో ఒక భరోసా కల్పించాలి. జనసేనతో పోల్చుకుంటే, పవన్ కళ్యాణ్తో పోల్చుకుంటే ఆ స్ఫూర్తిని, ఆ స్థితప్రజ్ఞతని జగన్మోహన్ రెడ్డి కొనసాగించట్లేదనే అభిప్రాయాలే వ్యక్తమవుతూ ఉన్నాయి. ఎందుకు జగన్కి ఎందుకు ఈ యాటిట్యూడ్ ఏంటి, ఏ రకంగా అర్థం చేసుకోవాలి జగన్ యాటిట్యూడ్? సార్, ఇందాక మీరు ఫస్ట్ పాయింట్ చెప్పారు, జగన్ గారు హిమాలయాలకి వెళ్తే బాగుందన్నారని. వెంటనే మాకు వచ్చే డౌట్ ఏంటంటే హిమాలయాల్లో ఏముందని వెళ్తానన్నారు. ఎందుకంటే మాకు భయం వేస్తుంది. ఆయన ఎక్కడికి వెళ్తే ఊరికే పోరు మహాత్ములు అన్నట్టుగా ఏదో ఒక కారణం ఉంటుంది. ఊరికే హిమాలయాల్లో భూములు ఏమైనా ఆక్రమిస్తారా, హిమాలయాల్లో ఋషులను ఏమన్నా ఇబ్బంది పెడతారా, లేకపోతే అక్కడ ఉండే హిందుతత్వాన్ని చెడగొడతారా, ఏం చేయడానికి వెళ్తున్నాడు రా బాబోయ్ అని ఒక భయాందోళనకు గురయ్యే పరిస్థితి ఉందండి. ఈరోజు కూడా బెంగళూరు ఎప్పుడైనా చెప్తారు, బెంగళూరులో ఆటో వాళ్ళు, కార్ డ్రైవర్లు వీళ్ళందరూ చెప్తారు, మీరు అక్కడ జగన్ గారిని గెలిపించుకున్నారు కదా, ఈ బెంగళూరులో సగం లెక్క జగన్ గారిదే అని. మీకు తెలుసా మా జగన్ గారు అంటాం, అరే ఇక్కడి నుంచి వచ్చినోడే, మీరు ఎలా ఓట్లేసి గెలిపించుకొని సీఎం చేసుకున్నారు అని ఎగతాళిగా మాట్లాడిన దృశ్యాలు కూడా మాకు తెలుసు. సో అదే రకంగా లోటస్ పాండ్, అది కూడా కొంత డిస్ప్యూట్లో ఉండేటటువంటి ల్యాండే. ఏది సర్వసాధారణంగా సక్రమంగా చేసే అలవాటు ఆయనకి లేదు. అందుకనే అప్పట్లో సోనియా గాంధీ గారు కూడా చాలా సీరియస్ అయ్యారు. రాజశేఖర రెడ్డి గారికి చెప్పారు, నీ కొడుకుని సరైన దారిలో పెట్టుకోకపోతే నువ్వు కూడా పార్టీ నుంచి వైదొలగాల్సి వచ్చిద్దని. ఆ టైంలో వివేకానంద రెడ్డి గారు చెప్పి వాడిని సక్రమంగా పెట్టు, డైరెక్ట్గా నేను అన్నీ చెప్పలేకపోతున్నానంటే వివేకానంద రెడ్డి గారిని కూడా చంపదెబ్బ కొట్టినటువంటి తరుణాలు మాకు తెలుసు. ఇవన్నీ కూడా పేపర్ స్టేట్మెంట్, ఎవిడెంటరీ రికార్డులన్నీ వచ్చినాయి. మొన్న కూడా తాడేపల్లి గూడెం సభసాక్షిగా చెప్పారు, నువ్వు చెల్లినే కొట్టిన వాడి జగన్ అని గట్టిగా మాట్లాడారు. నిన్ను అధపాతాళానికి తొక్కేది నేనేనని కూడా చెప్పారు. అంటే 2 చోట్ల ఓడిపోయినోడు, ఒక్క ఎమ్మెల్యే కూడా లేనోడు ఇతనేంట్రా జగన్ని తొక్కేదని మీరు అనుకోవచ్చు. అదే నిజాయితీలో ఉండే ధైర్యం అండి, జన సైన్యం మీద ఉండే నమ్మకం. సో ఖచ్చితంగా నా పేరు కొణిదెల పవన్ కళ్యాణే కాదు అని ఆ రోజు
తాడేపల్లిగూడెం సభసాక్షిగా ఆయన చెప్పిన మాటని కాపాడుకోవడానికి మేము ఎన్ని కష్టాలు పడ్డామో, ఎన్ని డిబేట్లో ఎన్ని మాటలు పడ్డామో, ఎన్ని రకాలుగా ఎదుర్కొన్నామో, అవతలోడు ఇచ్చే ఆఫర్లే తిరస్కరించామా, కేసులే వేయించుకున్నామా, దగ్గరుండి గట్టిగా పోరాడి ఈరోజు కూటమి గెలుపుకు కారణమైంది సైన్యం అండి. మీరు అన్నారు పార్టీలో చాలామంది ఒక్క ఎమ్మెల్యే కూడా లేడు, మీరు 0 నుంచి పైకి వచ్చారని. అఫ్కోర్స్ పార్టీలో గట్టి వాళ్ళు కూడా పార్టీని వదిలి వెళ్ళిపోయిన సిచ్యువేషన్ కూడా మాకు తెలుసండి. అన్న బలమే, కానీ అన్నకు మించి పక్కన ఉన్నటువంటి చదువుకున్న బలం, ఆర్థిక బలాలు చాలామంది వెళ్ళిపోతున్నా కానీ అన్న అలాగే ముందుకు వెళ్ళిపోతున్నాడు. ఏ ధైర్యం రా నీకంటే, వెనకాలండే క్యాడర్ కాదు, వెనకాలండే సైన్యాన్ని చూడు, నా వెనకాలండే సైన్యాన్ని చుట్టూ, నా చుట్టూ వచ్చే ఒక 100 మంది ఎమ్మెల్యేలను కాదు చూడాల్సింది, వాళ్ళ వెనకాలండే కోట్ల మంది సైన్యం, వీర మహిళల్ని చూడు అంటూ ఎంతమంది ఆయన నుంచి వీడి వెళ్ళిపోయినా ఒంటరి ప్రయాణం చేసుకుంటూ వచ్చారండి. ఈరోజు ఇంత గొప్ప కూటమి గెలుపు కారణమయ్యారు, సెంట్రల్లో బీజేపీ గెలుపుకు కారణమయ్యారు, ఈరోజు స్టేట్లో టీడీపీ గెలుపుకు కారణమయ్యారు. వాట్ ఎవర్ ఇట్ మే బి, రాష్ట్రాన్ని గడ్డు కాలం నుంచి కాపాడింది కొణిదెల పవన్ కళ్యాణ్ మేము మరొకసారి చెప్పుకుంటాం సార్. రైట్ రాస్. అంటే కేంద్రంలో మోదీ అధికారంలో ఉన్నారంటే పవన్ కళ్యాణ్ తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయం, అప్పుడు 3 పార్టీలు కలిసి వెళ్ళాలని చెప్పి. మనం లెక్కలు చూసుకున్నా కూడా ఖచ్చితంగా మరి ఈ 21 మంది ఎంపీలు లేకపోతే అక్కడ మోదీ గవర్నమెంట్ లేదు కదా ఖచ్చితంగా. 100%. అందుకే పవన్ కళ్యాణ్ని ఉద్దేశించి మోదీ అన్నారు, ఇక్కడ ఉన్నది పవన్ కాదు ఒక తుఫాన్ అని చెప్పేసి. రైట్. ఇక కొన్ని ఊహాగానాలకు సంబంధించి ఒక క్లారిటీ ఇవ్వండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన చాలామంది నాయకులు జనసేన పార్టీలోకి రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అన్నది ప్రచారం. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలా